ఇది డిస్క్లైమర్. బేసిక్ గా ఈ వీడియో మీరు అస్సలు ఫాలో అవ్వకండి. విస్మయ్ ఫుడ్, అమ్మ చేతి వంట వాటికంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వీడి దగ్గర. హలో గైస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. సో జనరల్గా అమెరికాలో ఒకరు ఇంకోళ్ళ ప్లేస్కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం కదా. సో బేసిక్గా మనోజ్ గారు నన్ను విజిట్ చేయడానికి వచ్చిండు. చూడండి ఏం చేస్తున్నాడు. కష్టజీవి అన్న, నేను కష్టపడుతూనే ఉంటా. యా, అమెరికాకి వచ్చిన తర్వాత టీవీ చూసుకుంటూ దొండకాయలు కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం ఎప్పుడు చేయలేదు, వీడి వల్ల చేస్తున్నా. సో ఇట్లాంటి చిన్న థింగ్స్ ఉంటాయి చూడండి, వీటితోటే అవుతాయి. సో జీవితం అంటే ఇందాకే కదన్నా గుంటూరు గారు మహేష్ బాబు చెప్పాడు, జీవితం అంటే ఏంటి, చిన్న చిన్న ఆనందాలు అంతే. సో రాత్రి నా మాస్టర్స్లో ఎప్పుడు క్లాస్ విన్నామన్నా ఏకాగ్రతంగా మనం. సో టైం 9:51 అయింది. వాడు గుంటూరు కారం చూసుకుంటా అట్లా ఒక్కొక్క దొండకాయ కట్ చేసి ఈ దొండకాయలన్నీ అయిపోగొట్టి ఒక్కొక్కటి ఏం కాదు, మూడే వస్తున్నాను కాకపోతే చూపిరా మూడు. సో మన ఎయిర్ ఫ్రైయర్ చూద్దాం ఎట్లా అయిందో. కనిపిస్తున్నాయి దొండకాయలు, కొన్ని ఫ్రై అయినాయి, కొన్ని డీప్ ఫ్రై అయినాయి, కొన్ని అవ్వలేదు. లెక్సీ అరే ఎంతసేపు పెట్టాలి ఎయిర్ ఫ్రైయర్లో? మన ఆడియన్స్కి కొంచెం చెప్తే చేసుకుంటారు. మనంతా లెక్కలు ఉండవు, దాని కలిసి చూడటం, దాని మారుస్తూ ఉండాలి. దాని స్థితి ఏంటి, దాని శీతోష్ణత ఏంటి, దాని ఉష్ణోగ్రత ఏంటి, వాటన్నిటిని చూసి మనం డిసైడ్ చేస్తాం. సో అది గైస్, మనోడికి కొలతలే ఉండవు. ఎయిర్ ఫ్రైయర్ లేచిండు ర్యాండమ్గా 400 degrees తొందరగా కావాలి కాబట్టి 400 పెట్టేసి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే అప్పుడు. సో సినిమాలో ఏమైనా మంచి హై ఎలిమెంట్ వస్తే వీడు కోయడం ఆపేసి సినిమా చూస్తుండు. సినిమా అంతా హై ఎలిమెంట్సే ఉంటాయి బాబ్ సినిమా అంటే. సో ఫస్ట్ వాయు అయితే అయిపోయింది. ఎట్లా అయిపోయిందిరా? ఫస్ట్ బాగా అయింది, కొంచెం తర్వాత కాస్తే దాన్ని చెప్తలే, ఇప్పుడే కాదు. ఎవ్రీథింగ్ ఇస్ సస్పెండ్. ఒక నిమిషం, ఇప్పుడు దాంట్లో ఏముండవు, ఉప్పు కారాలు గ్రీనే ఉన్నాయిగా, మారుతాయి అవన్నీ మారుతాయి. అవ్వలేదు ఊరుకున్నా ఉన్నా కదా. చెఫ్ ఎవరు? నువ్వే. అది సో వీడిని నమ్మి కిలో దొండకాయలు కొన్నాం. ఈ కిలో దొండకాయలు ఏమైతాయో చూడాలి. ప్రస్తుతానికి వీటి స్టేట్ ఇది. ఒక 2-3 అయినాయి అక్కడక్కడ, మిగతా అన్నీ అవ్వలేదు. మన మనోడు సెట్ చేస్తా అంటుండు, ఏం చేస్తాడో చూడాలి. అవ్వలేరా నువ్వు రుకో, నన్ను అది ఎవనా ఓపోయినా నువ్వు వదిలేసి నేను చూసుకుంటాను. మేహూనా మాడిపోయినాయి అన్నీ, నువ్వు వదిలే అన్నా, నేను చూసుకుంటా కదా. సో ఎయిర్ ఫ్రైయర్లో కాకుండా మీకు నచ్చినట్టు చేసుకోండి గైస్. నాకైతే నమ్మకం రావట్లేదు. అయిపోయిన తర్వాత అందరికి అయ్యే నమ్మకాలు వస్తాయి. ఏం మాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎవడో నమ్మడు గైస్, అంతే. చెప్పు మరి. ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎవరో నమ్మరు, అయిపోయిన తర్వాత నమ్ముతారు అంతా. ఓకే, రిజల్ట్సే కావాలి, ప్రాసెస్ వద్దు. సరే రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం అంటుండు, చూద్దాం. అరే అది చూపించాలి, ఇంపార్టెంట్ స్టెప్. మిగతాయి కూడా కట్ చేసేసినాడు. ఏం చేస్తున్నావు చెప్పు. సో బేసిక్గా కొంచెం ఆయిల్ కలుపుకొని ఇలా అనుకోని మనం తర్వాత దీంట్లో ఇలా పెట్టేస్తాం అనమాట. లేదు పైకి పెట్టాలి కొంచెం. ఎట్లా ఉన్నా మన బాస్టన్ వైబ్. కొంచెం టెంపరేచర్ పెంచవచ్చు కదా. 400 అంతా ఇంకా పెంచుతాడంట గైస్. మనకి ఎయిర్ ఫ్రైయర్లో అంత తెలియదు. సో గైస్ టైం ఇప్పుడు 11:30 అయింది. మనోడు ఏం చేసిండంటే ఇవి ఉన్నాయి కదా ఎయిర్ ఫ్రైయర్లో మధ్యలో చేసి ఈ స్టేట్కి తీసుకొచ్చిండు. మనోడు ఇప్పుడు ఏం చేయబోతుండంటే పాన్ ఫ్రై చేయబోతుండు. డైరెక్ట్ పాన్ ఫ్రై చేసి ఉంటే ఒక ½ an hour 1 hourలో అయిపోయేది. 10-11, ఇప్పుడు 11:30 అయింది. ఇంకా పచ్చిగా ఉన్నాయి, దాన్ని ఇప్పుడు పాన్ ఫ్రై చేయబోతుండు. సో ఇది బ్యాచులర్ లైఫ్ కుకింగ్ అంటే. సో ఒక ప్లాన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, చేసుకుంటూ పోతూనే ఉంటాం. వీడు విస్మయ్ ఫుడ్, అమ్మ చేతి వంట వాటికంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వీడి దగ్గర. ఇప్పుడు ఒక కుకింగ్ చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలన్నీ తెప్పిస్తాడు. చేసేది మాత్రం ఇది. కిలో దొండకాయలు $8 పెట్టి కొన్నాం. ఇప్పుడు ఇంత వీడియో పెడుతున్నాం, వాళ్ళు చూస్తారా చూడరా?
చూడరు కానీ నువ్వు చెప్పురా. చూస్తారు. చెప్పు మరి. అది చెప్పవా లేదా? సో బేసిక్గా ఎయిర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్లీ డిపెండ్స్. ఇవాళ ఎయిర్ ఫ్రై ఏంటంటే వైడ్ లేదు ఫ్రెండ్స్. నేను ఉండే దగ్గర మా ఎయిర్ ఫ్రై ఏంటంటే బాగా మంచి వైడ్ ఉంటుంది. సో మంచిగా అవుతుంది, ఈవెన్గా అవుతుంది. ఈ దాంట్లో ఆర్డర్గా అవుతుంది. సో అందుకని తీసి మళ్ళీ ప్యాన్ ఫ్రై చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇట్స్ లైక్ జస్ట్ 2 minutes ఆఫ్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ ఎయిర్ ఫ్రైయర్ అని చెప్తుండేడు. తెలియదు మనకి నిజంగా అదేందో ఎయిర్ ఫ్రైయర్ ఇష్యూ వీడు కవర్ చేస్తుండ అన్న విషయం ఫ్రెండ్స్ చూద్దాం. అందుకే వంటలో ఉండాలి. బుక్ మనం తెలుసు కదన్నా, ఇట్లా అంటే ఇట్లా చూపిస్తాం, ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చూపిస్తాం. సో మన ఆడియన్స్ కి ఏం చెప్తావు? ఈ ప్రాసెస్ ఫాలో అవ్వమంటావా? ట్రెడిషనల్ ప్రాసెస్ బెస్టా? ఇట్లా ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ లేచి ఇట్ డిపెండ్స్. నేను ఇలానే చేస్తే బాగుంటుంది అన్నాను, ఎలా చేసినా బాగుంటుంది. కానీ తినేవాళ్ళు మీకు బాగుంటే చాలు. అరే ఇవన్నీ ఎయిర్రా చేసేది ఎవరో నువ్వు నేనా? చెప్పు వీడియోలో ఏమేమి చేస్తున్నావు? అందరు టేస్ట్లు అందరికీ ఉంటాయి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక బేసిక్ టెంప్లెట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో ఆ టెంప్లెట్ని ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటూ ఉండాలి, బ్రేక్ చేయాలి టెంప్లెట్. సో అదే టెంప్లెట్లో వెళ్ళినాం అనుకో అది ఫ్లాప్ సినిమా అయింది. అదే అప్పుడప్పుడు టెంప్లెట్లు మార్చి రూల్స్ బ్రేక్ చేసినాం అనుకో అది సూపర్ హిట్ ఫిలిం అయింది, అర్జున్ రెడ్డి లాగా. అది అరే ఇంకా ఫ్రై కాదే గారా పట్టుకో. సో గాయస్ మీరు ఇది డిస్క్లైమర్, బేసిక్ గా ఈ వీడియో మీరు అస్సలు ఫాలో అవ్వకండి. వీడు పద్ధతి లేదండి, ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. ఇంకా ఈ ఫ్రై అవ్వలేదు, అప్పుడే ఎండు కొబ్బరి వేసిండు. ఐ డోంట్ థింక్ సో ఇట్లా అంటారు అనే వాళ్ళందరూ ఇట్లా అంటారు. తినేటప్పుడు మాత్రం దొబ్బి తింటారు గాయస్, దొబ్బి తింటారు. కిలో బెండకాయలు $10 మళ్ళా ఎవడు తీసుకొస్తాడు? తినాలి కదా, వేస్ట్ చేయొద్దు. సో ఈ అప్రోచ్ మీరు చేసిన తర్వాత మాత్రం అరే మనం భలే ఉందిరా అంటారు. ఇట్లా అనకపోతే వాడు మళ్ళీ నెక్స్ట్ టైం చేయడు, అందుకే అంటాం. సో మీరు బెండకాయలు చేసుకుంటే మాకు మొత్తం నేనేదంటే వాళ్ళు చెయ్యాలి బాగుంటది ఫర్ ష్యూర్. బట్ ఆడియన్స్ కి జెన్యున్ గా చెప్తున్నా, ఈ ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వకండి. చేతి వంటను, శ్రావణీస్ కిచెన్ ఇవి ఫాలో అవ్వండి, నాట్ మనోజ్ డిష్. బేసిక్ గా అమ్మ చేతి వంట అయినా శ్రావణీస్ ఫాలోవర్స్ అయినా వాళ్ళు ఏమంటారు గైస్, వాళ్ళందరూ ఒకటే టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ ని బ్రేక్ చేసేవాడే మనోజ్ అంటే. అది తినేవాడు కూడా కావాలరా. సో అది టైం 11:40 అవుతుంది. చూద్దాం ఏ టైం అయిద్దో బేసిక్ గా. సో గైస్ మొత్తానికి కుకింగ్ అయితే అయిపోయిందంట. వీడు ఛాలెంజ్ చేసిండు, ఒకసారి వచ్చి టేస్ట్ చూసి చెప్పమని. వావ్ వాట్ ఏ వావ్, నిజంగానే ఫ్రై చూపి. పల్లీలు ఎప్పుడైనా ఫస్ట్ చేయాలరా, పచ్చి ఉన్నాయి కాదు. అది వెనకాల వేసిన హీట్ దీని మీద హీట్ వచ్చింది. లాస్ట్ స్టెప్ లో పల్లీలు వేసిండు. లాస్ట్ స్టెప్ లో దాంట్లో ఇలా పక్కన నానబెట్టినా కానీ అదేందో ఆ ప్యాన్ ఏందో అంత హీట్ ఎక్కింది, ఒకేసారి ఓవర్ హీట్ అయిపోతుంది అది. సో ఈ ప్యాన్ లో పల్లీలు చేయిండు, పల్లీలు నుంచి డైరెక్ట్ పట్టుకుండు, చేయగలిగింది. నేను నేలు కోసుకుండు. వీడు వచ్చింది 3 రోజులు ఉండడానికి, 2 రోజులు 2 తీట పనులు చేసిండు. వీడే మా గ్యాంగ్ లో ఆగంబా. చూడండి మంచిగా బీజియం కొట్టు. ఓ జస్ గంభీర్. ఫైనల్ వర్డ్స్, మంచిగా ఉడికినాయి, కర్రీ టేస్ట్ బాగుంది, పల్లీలు ఒకటి అవ్వలేదు. అవి వేడి తగ్గితే తింటే అంతే ఉంటుంది. ప్రొటెస్ట్ అయితే ఇట్స్ గుడ్.